22A నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించాలంటే 30% కమిషన్ అడుగుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. భూములు తీసేయండి, మా కాలనీని తీసేయండి అంటే ఉత్తగానే తీస్తామా? 30%. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తన చేతిలోకి రావాలన్న దురుద్దేశంతోనే అధికారులను అడ్డం పెట్టుకున్నారని, రాత్రికి రాత్రే ప్రైవేట్ ఆస్తులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్లాక్ చేయించారని చెప్పారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 7,500 జీవోలతో, మేడ్చల్ జిల్లాలో 6,000 జీవోలతో లక్షలాది ఆస్తులను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చారని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో జరిగిన 22A నిషేధిత భూముల బాధితుల సభలో మాట్లాడిన హరీష్ రావు లక్షల మందిని ఆగం చేసిన పొంగులేటి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారులు అని అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? నువ్వే కదా పెట్టుబడినది. ఇప్పుడు కుక్క తోకను ఆడిస్తుందా? తోక కుక్కను ఆడిస్తుందా? పొంగిలేటి చెప్తేనే అధికారులు పెట్టినారు, నువ్వు చెప్తేనే అధికారులు పెట్టినారు. ఒకవేళ అధికారులే తప్పైతే ఏ అధికారి చెప్పిండో తేల్చు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో. లేదు, ఇది నువ్వే చెప్తే నైతిక బాధ్యత వహించి పొంగిలేటి గారు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కుక్క తోకను ఆడిస్తుందా లేక తోక కుక్కను ఆడిస్తుందో పొంగులేటి చెప్పాలని అన్నారు. మంత్రి చెబితేనే భూములను అధికారులు నిషేధిత జాబితాలో పెట్టారన్న హరీష్ రావు దొంగతనం చేసి దొరికిపోయాక సారీ చెబితే చేసిన నేరం మాఫీ కాదని అన్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నా? అమాయకంగా అధికారులు తప్పు చేసినారు, సారీ అంటున్నాడు. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ, నేను దొంగతనం చేసిన సారీ అంటే మాఫ్ అయిపోతుందా? మాఫ్ అయిపోతుందా? తప్పుకు శిక్ష పడాలా వద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా వద్దా? ఇలా నువ్వు చేసిన తప్పుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ఆగమైపోయింది. పొంగులేటి చేసిన తప్పుకు శిక్ష పడాలని అన్నారు. మంత్రి పొంగులేటి ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుకు లక్షలాది ప్రజలు ఆగమయ్యారని వారు చెప్పారు. ల్యాండ్ డెవలప్మెంట్ కూడా తమకే అప్పజెప్పాలని బ్లాక్మెయిల్ చేస్తూ కొంతమంది కండిషన్లు పెడుతున్నారన్న హరీష్ రావు ఎలాంటి దరఖాస్తులు లేకుండానే నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించాలని అన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారని నిలదీశారు. 2008లో ULC రద్దయిన తర్వాత రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో భూముల్ని ఎందుకు పెట్టారో చెప్పాలని హరీష్ రావు నిలదీశారు. నిషేధిత జాబితాలో భూములను పెట్టాలని చెప్పిందెవరు? దీనికి బాధ్యులెవరు? తక్షణమే తేలాలని అన్నారు.